అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టాల్సింది అక్కడే. నిదానంగా చెప్తున్నావేంటి? ఇద్దరు 2 ఏళ్ళు పెళ్లి చేసి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా. మరి 1 మంత్ లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు ఇంకో మగాడంటే వెళ్ళి మీ ఆయన కన్నా చెప్పాలి నీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా చెప్పలేదు అమ్మా, ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు. మీ మొగుడికి వ్యవహారం పెళ్ళైనటువంటి 4 రోజుల్లోనే నీ మొగుడికి నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట. ఆ బాధని ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను దూరాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను ఉంచుకుంటానన్నాడట, నువ్వు యాక్సెప్ట్ చేసావు అవునా? లేదు మేడం. ఆ అబ్బాయికి వాళ్ళు ఎవరుందా? ఉంది, తెలుసు. మీరిద్దరు ఏం చేద్దామని మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు? స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, మా అన్నయ్య చెప్పిన నేను చచ్చిపోతానని అన్నాడు మేడం. చచ్చిపోమని చెప్పాలి. చచ్చిపోమని చెప్పమ్మా. పెళ్లిని కాపాడుతావా అలాంటి దుర్మార్గాన్ని కాపాడుతావా? భర్తను కాపాడుకుంటావా ఎవడో గొట్టంగాని కాపాడుతావా నువ్వు? ఎవరు అతను? అతనికి లైఫ్ ఉంది. ఇక్కడ రోడ్ల మీద ఏమైనా పెరిగావేంటి నువ్వు? ఆ వాళ్ళన్నా ఇంకా నిజంగా న్యాయంగా ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ ఉన్నారా నీకు? ఉన్నారు మేడం. వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మ ఇది మాట్లాడుకోవటానికి చాలా అసహ్యంగా ఉంది, కానీ మీ ఇద్దరు ఎవరెవరిని ప్రపోజ్ చేసుకున్నారని చెప్పండి అమ్మా. మీ ఆయనకి కెపాసిటీ లేదు కాబట్టి నేను దూరాను అని అతను అంటున్నాడు. నువ్వే ప్రపోజ్ చేసావంట. వీడికి లేదు వ్యవహారం, నువ్వు రా అని అన్నావు అని చెప్తున్నాడు. ఇందాక నీ ఎదుర్కొంటేనే చెప్పాడు. నువ్వేమంటున్నావు అంటే నేను నెల తిరక్క ముందే అతనే నాకు ప్రపోజ్ చేశాడండి అని అంటున్నావు. మా అన్నకి చేస్తే చచ్చిపోతానండి, మీరు చేసుకోకపోతే ఊరుకోనండి, నేను చచ్చిపోతానంటే ఈవిడ యాక్సెప్ట్ చేసింది. నీదే పెద్ద కథలా ఉంది. ఇద్దరిది కథలే, నీది కొద్ది పెద్ద. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా. మాట్లాడాలి నువ్వు ఏంటి నంగ నచ్చలాగా కామె కూర్చొని ఉన్నావు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ? నోరు తెరిచి మాట్లాడు. అడుగు మేడం అప్పుడు పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను, నీ కోసమే ఉంటాను, నువ్వు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి అని ఎవరన్నా అంటే చేసుకుంటావా? అలా ఈయన కాదు ఇంకో 10 మంది వచ్చి అదే మాట అంటే అలాగే వాళ్ళతో కూడా ఉంటావా నువ్వు? చచ్చిపోతానని బెదిరిస్తున్నా. అమ్మ ఆ పాట పదే పదే పాడుకో, అరిగిపోయిన రికార్డ్ లా ఉంది. ఎవరన్నా చచ్చిపోతే నీకెందుకు తల్లి? నీకు ఒక క్యారెక్టర్ ఉందా? అవునా? నువ్వు ఒక లవ్ చేసి ఒక అతను పెళ్లి చేసుకున్నావు, ఎవడో బయట నుంచి ఒకడు వచ్చి నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అంటే ఆడుతూ ఉంటావా? అమ్మ జూనియర్ అయినటువంటి ఈ అబ్బాయి మీ మరితో అంతకు ముందే నీకు ఒక అట్రాక్షన్ ఉందా లేదా? అది ఫస్ట్ ఆ లెక్క తేల్చండి. ఈ కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మరమ్మా. చచ్చిపోతానన్నాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోయానని చెప్పి. ఈ కాకమ్మ కబుర్లు మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు. అవును సార్, అప్పుడు కాలేజ్ లోనే కొంచెం పరిచయం ఉండేది మాకు. కొంచెం పరిచయం కాదు, వాస్తవాలు చెప్పు. ఏంటా పరిచయం? ఏంటి అతని తమ్ముడితో నీకు పరిచయం? ఇతనితో పరిచయం ఉంటే అతను ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? మామూలుగా ఒక ఫ్రెండ్ గా ఉండేదన్నప్పుడు. ఫ్రెండా గాడిది గుడ్డా? తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ఏడుపేద అతనితోనే అడగపోయావు, మళ్ళీ అతన్ని ఎందుకు బలి చేసావు ఇక్కడ? లేదు మేడం, అప్పుడు ఫ్రెండ్ గానే ఉండేదాన్ని. ఏమయ్యా పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా? మీ అన్నయ్య పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా లవర్షిప్పా? ఫ్రెండ్షిప్ సార్. ఫ్రెండ్షిప్. ఒక్కటి కామన్ గా చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా అంతకు ముందు? క్లోజ్ గా ఉండేవాళ్ళం సార్. ఎంత క్లోజ్? ఫ్రెండ్స్ వరకే సార్. అదేలే కాదమ్మా, పెళ్లి తర్వాత నువ్వు 1 month లో వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే, నువ్వు కలిసి ఉండకపోతే నేను చచ్చిపోతాను అన్నావట. ఆవిడేమంటుంది? నువ్వు అతను చనిపోతాడు అన్నాడండి అంటుంది. నువ్వేమంటున్నావు? ఆవిడ నా దగ్గరకు వచ్చిందండి, మా అన్నయ్య వేస్ట్ ఫెలో ఫిజికల్ నీడ్స్ తీర్చమని అడిగిందండి అంటున్నావు. ఇద్దరులో ఎవరు కరెక్ట్? ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఈ మాట ఒక మాట మీద రావట్లే ఇద్దరు. నాకు ఆ అమ్మాయి నచ్చిందండి. మేడం మోహన్ చోట మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా. ఏంది మీరిద్దరు ఏం లెక్క తెలుస్తున్నారు ఇక్కడ? ఎవరో ఒక స్టాండ్కి రండి ఫస్ట్. ఎవరు ఇందులో? నేనే ముందు అమ్మాయికి ఇష్టమని చెప్పాను. మరి ఆ అమ్మాయి మీద తోస్తావే? మీ అన్న చవట మీ అన్నకి ఏమీ లేదని చెప్పాడని చెప్పింది కూడా. నన్ను ఇష్టపడిందని చెప్తుందిలే. బ్లాక్ మెయిల్ చేశాడండి, అందుకే నేను అతనితో ఇష్టపడ్డానండి అని. అవునండి, చచ్చిపోతాను నువ్వు లేకపోతా అని చెప్పాను. నీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా, వదినతో అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? నాకు అర్థం కాదు తమ్ముడు. పెళ్లికి ముందే మీ అన్నయ్య పెళ్లికి ముందే నువ్వు లేకపోతే చచ్చిపోతానని అనొచ్చు కదా. పెళ్లి అయిన తర్వాత చచ్చిపోతానని అంటావు ఏంటి? అంతకుముందు తెలియని అమ్మాయి కాదు కదా, కాలేజీలో నీ సీనియరే కదా అమ్మాయి. కరెక్ట్గా మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎందుకు అన్నావు? ఎంత దరిద్రం! ఒకే ఇంట్లో ఉండి వదిన్ని చూసి ఇష్టపడ్డాను చచ్చిపోతాను అసలు మాట్లాడే రీతి ఏమన్నా ఉందా? ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు? నీతో మాట్లాడడమే నీ మొహం చూడడం కూడా చిరాగ్గా ఉంది. అమ్మ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ జరిగిందమ్మా నీకు మీ ఆయనకి మధ్యన? మీ ఆయన కెపాసిటీ ఉందా లేదా? అంటే మగాడిగా పనికి వస్తాడా పనికిరాడా? పనికిరాడు సార్. పనికిరాడు. అది పెళ్లి అయిన తర్వాతే తెలిసింది నీకు? అవును సార్. సో నువ్వు డిసైడ్ అయిపోయావు ఒక 1 month లోనే ఇతను పనికిరాడని ముద్ర వేసేసి అతనికి ఒక ట్రీట్మెంట్ వ్యవహారం అనేటటువంటిది పక్కన పెట్టేసి అంతకుముందు నీకు లైకింగ్లో నెక్స్ట్ క్యూలో నిలబడినటువంటి తమ్ముడిని నువ్వు కనెక్ట్ అయిపోయావు. అంతే కదా? ఇతను స్టాండ్ బై ఉంచేవు అంతే.
మరి ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన వల్ల వచ్చినట్టేగా ప్రెగ్నెన్సీ. అతను రిటైర్డ్ అవుతే కనుక ఇతను రప్పించడానికి అంతే. ఏమ్మా ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? పోనీ ఆయన తండ్రి అని ప్రూవ్ చేసేదాను కదా, అవును మేడం. ఆయన డౌట్ వస్తుందనే. ఎవరి వల్ల వచ్చింది అది చెప్పు, ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ? హస్బెండ్ ఒక 2 నెలలు 2 మంత్స్ లేడు లేడు, అలా డౌట్ వచ్చేస్తుందని తీసుకున్నావా? సో నీకు నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు? ఇతనేగా. అవును సార్. సో అన్నయ్యతో పెళ్లి, తమ్ముడితో మరితో కడుపు, అంతేగా. బాగుందమ్మా. అందుకే సార్ అని చెప్తున్నాడు దద్దమ్మని. ఎవరు? 2 నెలలు హాస్పిటల్లో. అరే మీ అన్నయ్య చేస్తే పెర్ఫామ్ చేస్తే చేస్తాడు, లేదంటే లేదురా. నీకేంటి దొరద? నీకేంటి దొరద? నచ్చిందండి అమ్మాయి. ఏంటి నచ్చటం ఏందిరా? వదిలి నచ్చటం ఏందిరా అసహ్యం గాని? నాకు అంతకన్నా ముందు కాలేజీలో తెలుసు అమ్మాయి. సో అంతకు ముందు నుంచే లవ్ ఉంది. మరి మా అన్నయ్య పెళ్లి అవ్వకముందే అన్నయ్యకి వెళ్ళి చెప్పొచ్చు కదా, నాకు నీకంటే తన మీద ఎక్కువ లవ్ ఉందిరా బాబు, నువ్వు తప్పుకో అని చెప్పొచ్చు కదా. అతను పెర్ఫామ్ అయ్యింది లేనిది అన్నది చూసిన తర్వాత ఎందుకు ఈ కాంటాక్ట్ పెట్టుకోవటం? వాదన చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోకు. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటే మీ అన్నయ్య కూడా సేమ్ అదే రిపీట్ చేస్తావు, నువ్వేం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? నీ మాటలే సేమ్ మీ అన్నయ్య అమ్మాయి విషయంలో చేస్తే నువ్వేం చేస్తావు? ఇలా నేను అనకూడదు కానీ చెప్తున్నా, ఎందుకంటే వితండవాదం చేస్తున్నాను అప్పటి నుంచి. డాక్టర్ గారు ఏమన్నా, మేడం ఏమన్నా, సేమ్ మీ అన్నయ్య నీ విషయంలో అదే చేస్తే నువ్వేం చేస్తావు చెప్పు. అన్నయ్యకి ఆ కెపాసిటీ లేదని ప్రూవ్ చేస్తాడు కదా మేడం. చెప్పాను కదా మేడం, ఆడికన్నా సీన్ లేదు మేడం. మీ అమ్మా నాన్న ఉన్నారా నాన్న మీకు? ఉన్నారండి. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? లేదు మేడం. లేరు, మీరిద్దరే. ఇందులో మగాడు నువ్వు ఒక్కడవే నీ లెక్క ప్రకారం. వాళ్ళకి తెలిస్తే ఊరేసుకొని చేస్తారు తెలుసా, మీ తిరుగుబోత్తనాలు చూసి. ఇలాంటి కొడుకున్నాడరా బాబు మాకు ఇంట్లో అని. నీ భార్య నీళ్ళెవరు నీకు ఫ్రెష్గా ఉండాలి. నీ లవర్కి తెలుసా వదినతో నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పి? తెలుసు సార్. మరి ఉంచుకుంటానని అంటున్నావు. తెలియకుండా తెలియకుండా ఉంచుకుంటావా? చాలా ప్లానింగ్ ఉంది నాన్న. అమ్మా మీ ఇంటి పక్కన నుయ్యి ఉందా? లోతుగా ఉండాలి, బాగా సిగ్గుండాలమ్మా. మీరెందుకు చచ్చిపోతారు? అమ్మో, అసలు మీరిద్దరు కలిపి ఆయన చంపేసేలాగా ఉన్నారు కొన్ని రోజులకి. ఆయన కూడా ఉన్నాయండి, ఆయన కూడా ఇలాంటి చాలా చేస్తాడండి. అరే ఎక్కడ పనికిరాడని మీ ఇద్దరే సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇంకేం చేస్తాడు వెళ్ళి? తెలియకుండా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? పనికిరాని అతను ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు? చేస్తాడండి. అంటే పైకా చెప్పు, నువ్వు చెప్పు. ఏ నీకు లేదా చెప్పు. అరే ఉంది అని నువ్వే చెప్తున్నావు, లేదు అని నువ్వే చెప్తున్నావు. ఏంద్రాబాయ్ నీ గోల? సైకలాజికల్ ప్రాబ్లం సివియర్ గా ఉన్నట్టుంది నీకు. వాడి సెక్షువాలిటీ గురించి ఆడికంటే నీకే బాగా తెలుస్తుంది. పోనీ ఏమైనా అన్నను ఉద్ధరించావా? ముంచేసావు. తమ్ముడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడినాను, నేను చూస్తుంటే జాలి వేస్తుంది, బాధగా ఉంది. అయితే ఇంకా నా భార్య నాకు వద్దు సార్. నీకు వద్దా? వద్దు సార్. వాళ్ళు చాలా హ్యాపీ నువ్వు ఈ మాట అంటావని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు కూడా అమ్మాయి వద్దండి, నేనైతే పెళ్లి చేసుకోను. ఉంచుకుంటావు? అదేంటి అమ్మా నువ్వు ఆ అగ్రిమెంట్ తోనే కదమ్మా దిగావు. ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు అనగానే చెప్పాడు కదా, పెళ్లి చేసుకోనని చెప్పాడు మేడం. పెళ్లి చేసుకుని అన్నయ్యకి భార్యగా ఉంటావు, దాని తర్వాత మరిదికి పోయి భార్యగా ఉంటావా? కాదు మేడం వినండి, ఆయన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఈవిడ ఉంచుకుంటూ ఉంటాడట త్యాగంతో. అందు నమ్మి ఈవిడ. అమ్మా ఇలాంటి ఎపిసోడ్స్ చేయడానికి ఆ ఫ్లైట్ లో ఎయిర్ బ్యాగ్స్ అని ఇస్తారు చూడు, వామ్తో వస్తే కక్కుకోవటానికి. మా ముగ్గురికి అలాంటి ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వాలి ఇక్కడ. ఆ బ్యాగులు ఇస్తే మేము అందులో కక్కుంటాం. చండాలంగా ఉంది.